హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి అందరికీ. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది దాతలీరా. ఈరోజు టాపీ వర్కర్లు ఎవరు రాలేదండి. ఆ రూమ్లో చూడు ఎలా ఉందో. సో ఈరోజు టాపీ వర్కర్లు ఎవరు రాలేదండి. ఎందుకు రాలేదు ఏంటి అన్న రీజన్ నాకైతే తెలీదు. ఈరోజు అయితే ఎవరు రాలేదు. ఈ వర్షం పడుతుంది అని చెప్పి నిన్న పెట్టారు కదా, తీసేస్తున్నా, కింద వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పడ్డా ఏం కాదు వర్షం, కానీ ఈ గాలికి పట్టాలు ఎగిరి రాళ్ళు అడిపడితే ఇబ్బంది. సో సీలింగ్ వర్కర్స్ వచ్చారనమాట, సీలింగ్ పని చేసేవాళ్ళు. వాళ్ళు చేస్తున్నారు కింద. ఇది ఎంతవరకు అయింది ఏంటో చూపిస్తూ ఉండండి. నిన్న అనుకోకుండా ఒక రాయి నా మీదే పడేది, జస్ట్ మిస్. అప్పటిదాకా కిందే ఉన్నా, వాన పడుతుందని చూసి వాన తగ్గితే పరిగెత్తడానికి మూమెంట్ తీసుకొని పరిగెడతాం కదా, కరెక్ట్గా అలా పరిగెత్తే టైంకి రాయి పడ్డది, నా పక్కన పడ్డది. అంటే నాకు ఒక 5 అడుగుల గ్యాప్లో పడ్డది. కానీ పడ్డరాయి ఎక్కడిది, నా తలపైన రాయి పడి వేరే వైపు పడ్డది. అది టైం బాగుంది. సో అదండి, ఇదిగో ఈ గోడ అయితే కట్టేశారు. చివరికి నేను చూపించా కదా, ఇది కట్టేశారు. ఇంకెక్కడ అది గ్లాస్ పెట్టిద్దామని అనుకున్నాం కదా, ఇక్కడ గ్లాస్ పెట్టిద్దాం. ఈ గోడ అయితే కట్టారు, ఆ గోడ కట్టారు, ఈ రెండైతే కట్టారనమాట. ఇదే జరిగిన వర్క్. కింద ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను. ఈరోజు వచ్చి ఇది ఫినిషింగ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. కరెక్ట్గా సెంటర్ వస్తాయా? సెంటర్కే వస్తాయా? లైట్కేనా అయ్యి? ఇది సర్లే, జల్లి తగ్గిలా లేదు, వెళ్ళొస్తా. ఫ్యానీ రాడ్లు కావాలంటండి, తీసుకొద్దామని వెళ్తున్నా. వర్షం పడుతుంది, ఓరు బాబోయ్ జారిపోతుంది. వర్షం పడుతుందండి, ఊళ్ళో ఇవ్వయ్యి 21 అంగుళాలు అంట, అదే కావాలంట 3 రాడ్లు. అందుకని చెప్పేసి విజయవాడ వైపు వెళ్తున్నాము. జల్లు పడుతుంది. బాబాయ్ గారు నేను కొంచెం మా ఇంట్లో టీవీ చూస్తుంది. అను లేదుగా, ఊళ్ళో ఉందిగా. వర్షం పడుతుందండి, మొత్తం ఒకేలా పడుతుంది. ఎక్కడ ఉన్నాయి ఏదో ఐవేరే కలర్ అంట, ఫ్యాన్ రాడ్లు అదే కావాలంట, అందుకే అడగచ్చు.
ఉన్నాయి ఇక్కడ తీసుకున్నా క్లాంప్ సెట్లు స్లాబ్లోకి. దొరికేసినాయండి అన్నీ ఇక్కడ. ఒరే ఆయిల్ కొట్టించుకున్నారు గవ్వం లెక్క నాయిపోద్దాం, మనం పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాం. ఫ్యాన్లు కొనుక్కొచ్చేలోపు వర్షం అయిపోయింది అబ్బా. ఇదిగోండి వంటగదిలో సీలింగ్ అనమాట. మా ఊళ్ళో ఫ్యాన్ రేట్లు వంకర ఉన్నాయి గురు. పోయినసారి మా బామ్మర్దలు తెచ్చుకుంటే తేడా వచ్చినాయి, అందుకని చెప్పి పనిమాల అటు వెళ్ళా. కానీ ఇక్కడ అయినా 21 అంగుళం లేవంట. ఆ కొట్టతనికి ఒంటేని కూడా క్లారిటీ లేదు. 21 ఉండవరా తమ్ముడు 2 అడుగులే అని అంటున్నాడు. ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా కొనుక్కోరుగా 21 అంగుళం అని. వీళ్ళు కొనుక్కుంటే అడుగున్నారా లేదా 2 అడుగులు లేదు. నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చా. 21 అంగుళం ఉన్నాయి 2వ సెంటర్లో తీసుకొచ్చా. వర్కర్లకి టీ తీసుకొద్దామని వెళ్తున్నానండి. ఇప్పుడు మనం పెట్టేసి అంత ఇది చేయలేం, సరిపోదు, టైం సెట్ అవ్వదు. వెళ్ళి నేనే తీసుకొని వస్తాను. ఇంకా రోడ్డు మీద అమ్ముతారుగా. ఇది వచ్చేసండి తాగుతున్నాం. ఎండ వచ్చేసింది కొద్దిగా పర్లా. టీ తాగన్నా. అందగాళ్ళు ఎలా అయినా పడిపోతారు, పనిమాలు తీయాల్సిన అవసరం లేదు. సేమ్ ఆ రోజు గీసినట్టు యాస్టీజ్ వచ్చేస్తుందిగా అదే గీతల్లో. అది స్లాబ్కి బెజ్జమా ఇప్పుడు వేసింది. ఆ ఉక్కు బిగిడాక ఓకే. అడుగుదాకా అశోక చక్రం అలా ఉంది. సింహాద్రిలో ఎన్టీఆర్ ఇసిరేస్తాడుగా ఫస్ట్ ఒక చక్రం. ఫస్ట్ ఇక్కడ ఒక డిజైన్ అనుకున్నాం, ఆ డిజైన్ మారిపోయిందండి, వేరే డిజైన్ వస్తుంది. అదేమో తక్కువ ముక్కలు వస్తాయి, లుక్ రాదు అని చెప్పి అన్నోళ్ళు మార్చేశారనమాట.
ఇదిగోండి ఇక్కడ ఈ డిజైను, అక్కడ ఆ డిజైను, అన్నోళ్ళు భోజనానికి దిగారు. అది బాగుంది కదా. ఇదిగోండి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో సాయంత్రం అయింది, మేస్త్రి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళింది. చూడండి అసలు ఆకాశం ఎలా ఉందో. ఈ పైకి వస్తే మట్టుకు మామూలుగా ఉండట్లేదు క్లైమేట్. ఇది ఎప్పుడు పూర్తి అయిద్దో, ఎప్పుడు వీడియోస్ తీస్తాము. అయిపోయిందండి వర్క్, వెళ్ళిపోయారు. ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ బెడ్రూమ్లో సీలింగ్ షీట్లు అయిపోయినాయి, అందుకని చెప్పేసి రేపు వర్క్ చేస్తామని చెప్పి ఇక్కడితో ఇది ఆపేసి వెళ్ళిపోయారు. ఇంక ఇటువైపు వస్తే మనం చెప్పిన డిజైన్కి షీట్లు సరిపోలేదు, అందుకే అక్కడైతే సరిపోతాయని అక్కడ వేసారు, కానీ అవి కూడా సరిపోవట్లేదు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ కూడా వర్క్ ఆగింది. సో ఈరోజు చేసిందల్లా ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి, ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి వేయించాను. ఈ డిజైన్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. లైక్ చేయడం మటుకు మెయిన్ అనమాట, అది మర్చిపోమకండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, ఓకే. ఇది ఈరోజు జరిగిన వీడియో, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.